నేను జై భీమరావు భారత్ పార్టీ తరఫు నుంచి ఆదోని కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. ఫ్యాక్టరీ ఉండేవి, దిన్నింగ్ ఫ్యాక్టరీ ఉండేవి, ఏమి ఎప్పుడు 3 షిఫ్టీలు 3 మిల్లులు కంటిన్యూగా రన్ అయ్యాయి. ఇప్పుడు 3 మిల్లులు మూతపడిపోయినాయి, కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినాయి. మేము అధికారం వస్తే ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తులతోనే గవర్నమెంట్ ద్వారా తినేమి మళ్ళా మనకు సరిపడా మిల్లుల్ని ఇక్కడ స్థాపించడానికి మేము కృషి చేస్తాం. ఇక్కడ జీవనోపాధి కలిపితే ఎవరు కూడా వలసపోయే అవసరం ఉండదు. అది లేకనే అందరూ పోతున్నారు. దాన్ని ఇప్పుడు ఉండే ఏ పార్టీలతో ప్రభుత్వానికి వెళ్తున్నావో వాళ్ళు సరైన పట్టించుకోవడం చెప్పని నేను అనుకుంటున్నాను. తర్వాత త్రాగునీరు, ప్రతి ఇంటికి ట్యాప్ వేశారు కానీ నీళ్ళు రావట్లేదు. మళ్ళీ అది ఎందుకో వీళ్ళు గుర్తించడం లేదో అది అర్థం కావట్లేదు. చాలా ఇబ్బంది అయిపోయింది పల్లెటూరులో. వారం కోసం నీళ్ళు వస్తే అది కూడా ఎక్కడో ఊరి మధ్యన ఊరి చివరిలో ఒక ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ నుంచి తూపు బండ్లతో 5-6 కడలు పెట్టుకొని తోసుకుంటూ పోతుంది. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మీరు ఏమి చేయదని మాకు తాగడానికి నీళ్ళు ఇప్పించండి, మా ఇంటి ముందర కాలువ ఉండదు, కాలువ తీరు ఉండదు. ఆ తీరులేక వల్ల ఏమవుతుందంటే ఆ మురుగు నీళ్ళు అట్లా ఆగి దానిపైన దోమలు చేరి అవి వచ్చి మా పిల్లలు పుట్టే మాకు అంటు రోగాలు వస్తున్నారు. మేము ఈ దెబ్బలు బారిన పడి మేము ఇక్కడ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లోన సరైన సదుపాయాలు లేవు. ఏ చిన్న వచ్చినా కూడా కర్నూలు పొమ్మంటారు. దయచేసి మీరందరూ మీ అమూల్యమైన ఓటును మా యొక్క జై భీమరావు భారత్ పార్టీకి ఓటు వేయించి గెలిపించాలని చెప్పి ఈ ద్వారా నేను వాళ్ళకు కోరుతున్నాను. అలాగే ఈ మధ్యకాలంలో ఒక జాతీయ పార్టీ, 2 ప్రాంతీయ పార్టీలు అసలు నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇంత ఓపెన్గా విమర్శలు చేసుకోవడం ఎప్పుడు చూడలేదు. ఇది పూర్తి తారాస్థాయికి పోయింది. ఇది చేసుకోవడం చాలా తప్పు. అలా వ్యక్తిగత విమర్శలు చేసుకోకూడదు. మీరు ఏదైనా ఉంటే ప్రజలకు మేము అధికారం వచ్చిన తర్వాత, మేము గెలిచిన తర్వాత మేము సేవ చేస్తాము, అలా పనులు చేస్తాము చెప్పలే. కానీ అవి కాకున్నట్లుగా అసలు అవి చెప్పడానికే రాని భాష వాడి ప్రజలని గందరగోళ పరిస్థితిలో పడేశారు. కాబట్టి ఇక ఉంటే ఒక రోజైనా కూడా మీరు అటువంటి విమర్శలు చేసుకోకున్నట్లుగా ప్రజలకు మీ ద్వారా ఏం చెప్పాలనుకున్నారో, మీరు గెలిస్తే ఏం అభివృద్ధి చేయాలనుకున్నారో అది మాటకి చెప్పాలని చెప్పి నేను మీ ద్వారా ఆ యొక్క పార్టీలో కోరుకుంటున్నాను. తర్వాత ఈ మధ్యకాలంలో అన్ని పార్టీల వాళ్ళు, జాతీయ పార్టీల వాళ్ళు అయితేనేమి, తర్వాత ప్రాంతీయ పార్టీలు, తర్వాత ముస్లిమ్స్ సమ్మేళనం పెట్టి అది నిర్వహించారు. తర్వాత బలిజ సంఘం సమ్మేళనం నిర్వహించారు. మరి ఇన్ని నిర్వహిస్తున్నప్పుడు ఎస్సీలో సమ్మేళన ఎందుకు చేయకూడదు? అంటే ఎస్సీలు అంటే ఈ పార్టీలు చులకనా? లేకపోతే ఈ ఎస్సీలో ఉండే ఆల్ పార్టీస్లో ఎస్సీ ఉండే నాయకులు వాళ్ళకి గౌరవం లేదా? ఎందుకు వీళ్ళు చేయడం లేదు? ఇప్పుడు బీజేపీ పార్టీ అయితేనేమి, టీడీపీ పార్టీ అయితేనేమి, వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలో ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు. మరి వాళ్ళని గుర్తించి ఎందుకు ఈ యొక్క సభా సమావేశం జరపడం లేదు? వాళ్ళని మీరు ఈ సభలో నిర్వహించకపోవడానికి కారణం నాకేమనిపిస్తుందంటే, ఒకటి అక్కడ ఉండే లీడర్స్ ఎవరైతే ఎస్టీ లీడర్స్ ఉన్నారో వాళ్ళు మీ దృష్టిలో లేనట్లుగానో, లేకుంటే ఎస్సీ ఎస్టీ అనే కులానికి మీరు గౌరవం ఇవ్వనట్లుగానో నేను భావిస్తున్నాను. కాబట్టి నా ఎస్సీ సోదరులారా, మీరు ఏ పార్టీలతో ఉన్నారో మీరు గమనించండి. మన కులానికి గౌరవం ఇవ్వనప్పుడు మనం అక్కడ ఉండి ఉపయోగం లేదు. కాబట్టి మీరందరూ దయచేసి ఇప్పుడు మన పార్టీ కంటెస్ట్ చేస్తున్న వారంలో మీరందరూ
దయచేసి మన పార్టీకి ఓటు వేస్తారని చెప్పి సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ మీ ద్వారా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతాను.